వరుణ్ ధావన్ హీరోగా, ఖాళీ దర్శకత్వంలో అట్లీ నిర్వహించిన 'బేబీ జాన్' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, పాజిటివ్ రివ్యూలతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో 'బేబీ జాన్' సినిమా గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'తేరీ'కి ఈ సినిమా అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో విజయ్, సమంత జంటగా నటించగా, రీమేక్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. టాలీవుడ్ లో 'బేబీ జాన్' సినిమాతో ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమాకు మంచి స్పందన దక్కడంతో కీర్తి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళంలో వచ్చిన 'తేరీ' సినిమాలో సమంత నటన అన్న, ఆ పాత్ర అన్న తనకు చాలా ఇష్టం. అలాంటి పాత్రకు సమంత నా పేరును సూచించిందని తెలిసి షాక్ అయ్యాను. 'తేరీ' సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్న సమయంలో సమంత తన పేరును యూనిట్ సభ్యులకు సూచించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పేర్కొంది. 'తేరీ' సినిమాలో సమంత పోషించిన పాత్రను చేయటానికి మొదట భయపడ్డాను. తాను చేయలేనేమోని అనుకున్నాను. కానీ సమంత, నువ్వు తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో నాకు ధైర్యం వచ్చింది. సమంత పలుసార్లు 'బేబీ జాన్' సినిమా కోసం సలహాలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే తాను సినిమాను పూర్తి చేయగలిగాను. బాలీవుడ్ లో తనకు మంచి ఎంట్రీ అవకాశాన్ని కల్పించిన సమంతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కీర్తి సురేష్ హిందీలో నటించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా మంచి ఆఫర్స్ ఆమెకి రాలేదు. 'బేబీ జాన్' రూపంలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన పబ్లిక్ రీమేక్ లలో 'బేబీ జాన్' మంచి విజయం సొంతం చేసుకుంది. కొన్ని రీమేక్లు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డా, 'బేబీ జాన్' విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, మేకర్స్ చాలా నమ్మకంతో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే నడిపిస్తూ, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లను చక్కగా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కీలక పాత్రల్లో జాకీ ష్రాఫ్, వామికా గబ్బి నటించారు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ వచ్చే ఏడాదిలో మరో హిందీ సినిమాను కమిట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తమిళ్ తో పాటు వరుసగా హిందీ సినిమాలు చేయాలని కీర్తి సురేష్ భావిస్తున్నట. వరుణ్ ధావన్ హీరోగా, ఖాళీ దర్శకత్వంలో అట్లీ నిర్వహించిన 'బేబీ జాన్' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, పాజిటివ్ రివ్యూలతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో 'బేబీ జాన్' సినిమా గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'తేరీ'కి ఈ సినిమా అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో విజయ్, సమంత జంటగా నటించగా, రీమేక్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. టాలీవుడ్ లో 'బేబీ జాన్' సినిమాతో ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమాకు మంచి స్పందన దక్కడంతో కీర్తి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళంలో వచ్చిన 'తేరీ' సినిమాలో సమంత నటన అన్న, ఆ పాత్ర అన్న తనకు చాలా ఇష్టం. అలాంటి పాత్రకు సమంత నా పేరును సూచించిందని తెలిసి షాక్ అయ్యాను. 'తేరీ' సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్న సమయంలో సమంత తన పేరును యూనిట్ సభ్యులకు సూచించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పేర్కొంది. 'తేరీ' సినిమాలో సమంత పోషించిన పాత్రను చేయటానికి మొదట భయపడ్డాను. తాను చేయలేనేమోని అనుకున్నాను. కానీ సమంత, నువ్వు తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో నాకు ధైర్యం వచ్చింది. సమంత పలుసార్లు 'బేబీ జాన్' సినిమా కోసం సలహాలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే తాను సినిమాను పూర్తి చేయగలిగాను. బాలీవుడ్ లో తనకు మంచి ఎంట్రీ అవకాశాన్ని కల్పించిన సమంతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కీర్తి సురేష్ హిందీలో నటించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా మంచి ఆఫర్స్ ఆమెకి రాలేదు. 'బేబీ జాన్' రూపంలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన పబ్లిక్ రీమేక్ లలో 'బేబీ జాన్' మంచి విజయం సొంతం చేసుకుంది. కొన్ని రీమేక్లు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డా, 'బేబీ జాన్' విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, మేకర్స్ చాలా నమ్మకంతో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే నడిపిస్తూ, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లను చక్కగా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కీలక పాత్రల్లో జాకీ ష్రాఫ్, వామికా గబ్బి నటించారు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ వచ్చే ఏడాదిలో మరో హిందీ సినిమాను కమిట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తమిళ్ తో
పాటు వరుసగా హిందీ సినిమాలు చేయాలని కీర్తి సురేష్ భావిస్తుందట. వరుణ్ ధావన్ హీరోగా, కాళీస్ దర్శకత్వంలో అట్లీ నిర్వహించిన బేబీ జాన్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, పాజిటివ్ రివ్యూలతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో బేబీ జాన్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ తేరీకి ఈ సినిమా అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో విజయ్ సమంత జంటగా నటించక, రీమేక్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. టాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమాకు మంచి స్పందన దక్కడంతో కీర్తి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళంలో వచ్చిన తేరీ సినిమాలో సమంత నటన అన్న, ఆ పాత్ర అన్న తనకు చాలా ఇష్టం. అలాంటి పాత్రకు సమంత నా పేరును సూచించిందని తెలిసి షాక్ అయ్యాను. తేరీ సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్న సమయంలో సమంత తన పేరును యూనిట్ సభ్యులకు సూచించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పేర్కొంది. తేరీ సినిమాలో సమంత పోషించిన పాత్రను చేయటానికి మొదట భయపడ్డాను. తాను చేయలేనేమోని అనుకున్నాను. కానీ సమంత, నువ్వు తప్ప మరెవరూ ఈ పాత్రను చెయ్యలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో నాకు ధైర్యం వచ్చింది. సమంత పలుసార్లు బేబీ జాన్ సినిమా కోసం సలహాలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే తాను సినిమాను పూర్తి చేయగలిగాను. బాలీవుడ్ లో తనకు మంచి ఎంట్రీ అవకాశాన్ని కల్పించిన సమంతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కీర్తి సురేష్ హిందీలో నటించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా మంచి ఆఫర్స్ ఆమెకి రాలేదు. బేబీ జాన్ రూపంలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన పబ్లిక్ రీమేక్ లలో బేబీ జాన్ మంచి విజయం సొంతం చేసుకుంది. కొన్ని రీమేక్లు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డా, బేబీ జాన్ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన మేకర్స్ చాలా నమ్మకంతో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే నడిపిస్తూ వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లను చక్కగా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కీలక పాత్రల్లో జాకీ ష్రాఫ్, వామిక గబ్బి నటించారు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ వచ్చే ఏడాదిలో మరో హిందీ సినిమాను కమిట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తమిళ్ తో పాటు వరుసగా హిందీ సినిమాలు చేయాలని కీర్తి సురేష్ భావిస్తుందట. వరుణ్ ధావన్ హీరోగా, కాళీస్ దర్శకత్వంలో అట్లీ నిర్వహించిన బేబీ జాన్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, పాజిటివ్ రివ్యూలతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో బేబీ జాన్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ తేరీకి ఈ సినిమా అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో విజయ్ సమంత జంటగా నటించక, రీమేక్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. టాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమాకు మంచి స్పందన దక్కడంతో కీర్తి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళంలో వచ్చిన తేరీ సినిమాలో సమంత నటన అన్న, ఆ పాత్ర అన్న తనకు చాలా ఇష్టం. అలాంటి పాత్రకు సమంత నా పేరును సూచించిందని తెలిసి షాక్ అయ్యాను. తేరీ సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్న సమయంలో సమంత తన పేరును యూనిట్ సభ్యులకు సూచించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పేర్కొంది. తేరీ సినిమాలో సమంత పోషించిన పాత్రను చేయటానికి మొదట భయపడ్డాను. తాను చేయలేనేమోని అనుకున్నాను. కానీ సమంత, నువ్వు తప్ప మరెవరూ ఈ పాత్రను చెయ్యలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో నాకు ధైర్యం వచ్చింది. సమంత పలుసార్లు బేబీ జాన్ సినిమా కోసం సలహాలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే తాను సినిమాను పూర్తి చేయగలిగాను. బాలీవుడ్ లో తనకు మంచి ఎంట్రీ అవకాశాన్ని కల్పించిన సమంతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కీర్తి సురేష్ హిందీలో నటించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా మంచి ఆఫర్స్ ఆమెకి రాలేదు. బేబీ జాన్ రూపంలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన పబ్లిక్ రీమేక్ లలో బేబీ జాన్ మంచి విజయం సొంతం చేసుకుంది. కొన్ని రీమేక్లు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డా, బేబీ జాన్ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన మేకర్స్ చాలా నమ్మకంతో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే నడిపిస్తూ వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లను చక్కగా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కీలక పాత్రల్లో జాకీ ష్రాఫ్, వామిక గబ్బి నటించారు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ వచ్చే ఏడాదిలో
మరో హిందీ సినిమాను కమిట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తమిళ్ తో పాటు వరుసగా హిందీ సినిమాలు చేయాలని కీర్తి సురేష్ భావిస్తుందట. వరుణ్ ధావన్ హీరోగా, కాళీస్ దర్శకత్వంలో అట్లీ నిర్వహించిన బేబీ జాన్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, పాజిటివ్ రివ్యూలతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో బేబీ జాన్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ తేరీకి ఈ సినిమా అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో విజయ్, సమంత జంటగా నటించగా, రీమేక్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. టాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమాకు మంచి స్పందన దక్కడంతో కీర్తి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళంలో వచ్చిన తేరీ సినిమాలో సమంత నటన అన్న, ఆ పాత్ర అన్న తనకు చాలా ఇష్టం. అలాంటి పాత్రకు సమంత నా పేరును సూచించిందని తెలిసి షాక్ అయ్యాను. తేరీ సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్న సమయంలో సమంత తన పేరును యూనిట్ సభ్యులకు సూచించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పేర్కొంది. తేరీ సినిమాలో సమంత పోషించిన పాత్రను చేయటానికి మొదట భయపడ్డాను. తాను చేయలేనేమోని అనుకున్నాను. కానీ సమంత, నువ్వు తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరు అంటూ